సో ఎవరు చెప్పినా కేవలం 2% ఓట్ల తేడాతో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కొంత వ్యత్యాసం కనబడుతుంది. భారీ తేడా అయితే లేదు. 2% ఓట్ల తేడాతోటి ఒకరి జాతకాన్ని కింది మీదికి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తెలంగాణలో కూడా కేవలం 2% ఓట్లతోటే కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? వైసీపీ మళ్ళీసారి గెలవడానికి ఆస్కారం ఉందా? టీడీపీ వస్తుందా? ఇప్పుడు మనం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డాష్బోర్డ్లో మీకు ఒక 10 సంస్థలు చేసినటువంటి మన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకి అందరూ కూడా 335, 340 నుంచి 370 వరకు ఇచ్చారు. మనం సిమిలర్గా ఇండియా కూటమికి వాళ్ళు ఇచ్చినటువంటి స్థానాలు ఇవి. ఈ స్థానాల్లో పెద్ద వ్యత్యాసం ఎక్కడా లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెలంగాణలో కూడా ఇవే సంస్థలు కాంగ్రెస్కి 6 నుంచి 8, 9 అన్నాయి, బీజేపీకి 8 నుంచి 10 వరకు అన్నాయి. ఈ 10 సంస్థలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ 2